యంగ్ రెబెల్ స్టార్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న రెబెల్ స్టార్ ప్రభాస్ తనదైన రీతిలో తనదైన సత్తాలో చాటుకుంటూ ముందుకు దూసుకెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఒకప్పుడు రెబెల్ స్టార్ నుంచి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. సో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా రాబోతుంది. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా ఆల్రెడీ సెట్స్ మీదకి వెళ్ళి షూటింగ్ కూడా ప్రారంభమైంది. సో మిగిలిన మూవీస్ గురించి కూడా మనం సోషల్ మీడియాలో అప్డేట్స్ చూస్తూనే ఉన్నాం. అసలు ప్రభాస్ అంటే అందరికీ ఇష్టమే, ఎందుకంటే హీజ్ ఎ డార్లింగ్. అంటే ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తూ అందరూ ఒకటే అనే భావంతో ఉంటాడు. సో చాలా మందికి ప్రభాస్ అంటే కూడా చాలా ఇష్టం అనమాట. సో ఇటువంటి సందర్భంలో ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చేస్తోంది. సో ది గ్రేట్ డైరెక్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు పెద్ద హీరోలు స్టార్ కాస్టింగ్ అంటే పైన కూర్చుంటే మన రెబల్ స్టార్ కింద కూర్చున్నారు అనే ఒక టాపిక్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో అసలు మ్యాటర్కి వెళ్తే ఏం జరిగింది అక్కడ? డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అయినటువంటి పూరి జగన్నాథ్ అమితాబ్ బచ్చన్తో బుడ్డా హోగా తేరా బాప్ అనే సినిమా అయితే తీశారు. సో అది సక్సెస్ అయింది. సో ఆ సక్సెస్ పార్టీలో అందరూ స్టార్ కాస్టింగ్ పెద్ద పెద్ద హీరోలు అందరూ వచ్చారు. సో మన రెబల్ స్టార్ కూడా వెళ్ళారు. సో పార్టీ అయితే 9కి స్టార్ట్ అయింది, అప్ టు 4 వరకు జరిగింది. సో 4 o'clockకి ఇంకా పూరి జగన్నాథ్తో డార్లింగ్ ఇంకా నేను వెళ్ళిపోతాను, చాలా లేట్ అయింది అని చెప్పారు. సో అప్పుడే పూరి జగన్నాథ్ వెయిట్ ఇక్కడ ఒక దగ్గరలో నియర్ బై ఒక రోడ్ సైడ్ ఒక ఇడ్లీ తెప్పిస్తాను, చాలా బాగుంటుంది, అది తినేసి వెళ్ళు అని చెప్పారు. సో వాళ్ళ అసిస్టెంట్ని పిలిచి పూరి జగన్నాథ్ అసిస్టెంట్ని పిలిచి ఇడ్లీ తెప్పించారు అనమాట. సో దాన్ని ఎక్కడ కూర్చొని తినాలి అని ఆలోచించుకునే టైంలో మొత్తం టేబుల్స్ అలాగే ఓవరాల్గా సోఫాస్ అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. సో రెబల్ స్టార్ ప్రభాస్ ఎక్కడ ఆలోచించకుండా కింద కూర్చొని శుభ్రంగా ఇడ్లీ అయితే తినేసి బాగుంది, చాలా బాగుంది, ఎక్కడి నుంచి తెప్పించావు అని చెప్పి ప్లేస్ కనుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. సో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చూసి షాక్ అయ్యారంట. సో ప్రభాస్ ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు, అసలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తను సైలెంట్గా కూర్చుని కింద కూర్చుని తినేసి వెళ్ళిపోయారు, నాకు కంఫర్ట్గా ఉందని చెప్పారు. సో అది డార్లింగ్ అంటే అని చెప్పి సోషల్ మీడియాలో అయితే ఫుల్ వైరల్ అవుతుంది. అలాగే ఈ న్యూస్ తెలుసుకున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా మా అన్నయ్య బంగారం, రెబల్ స్టార్ బంగారం, హీజ్ ఎ డార్లింగ్ అని చెప్పి ఫుల్ వైరల్ చేస్తున్నారు ఈ న్యూస్ని. సో మరి మనందరికీ తెలుసు ప్రభాస్ అంటేనే హీజ్ కామ్ డౌన్ అండ్ హీజ్ అ గుడ్ పర్సన్, హీజ్ ఎ డార్లింగ్ అని చెప్పి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్యాగ్ తెలుగు. అలాగే ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ అప్డేట్కి కింద కామెంట్స్ కూడా మీరు ఇవ్వండి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్.